2016 to 2023. అంటే 2016 to 23 ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉందా? బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ పార్టీ 6,47,400 చిల్లర రేషన్ కార్డ్స్ ఇస్తే మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదని చెప్పేసి ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు? అంటే అసెంబ్లీలో ఒక విధానం, బయట మాట్లాడేది ఒక విధానం అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు మీరు స్మార్ట్ కార్డ్స్ ఇస్తున్నారని చెప్తున్నారు. స్మార్ట్ కార్డ్స్ దేనికి ఇస్తున్నారు? మీరు ఇచ్చిన వాటికి ఇస్తున్నారా? మొత్తం 1,06,000 కార్డ్స్ ఉన్నాయి. అంటే మేము 97 లక్షల కార్డ్స్ ఇస్తే ఇప్పుడు 1,06,000 కార్డులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నట్టయితే మీరు ఇచ్చింది ఎన్ని? కనీసం 9 లక్షల కార్డ్స్ కూడా ఇవ్వలేదు. కానీ దానికి గొప్ప చెప్పుకుంటూ పాతగా ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ కూడా మరి స్మార్ట్ కార్డ్స్ విధానం పేరుతో మీ ఫోటోలు పెట్టుకుంటున్నారు. మీరే అన్నారు రేషన్ కార్డ్ అంటే కాగితం కాదు, అది ఆకలి తీర్చేటువంటి కార్డ్ అని చెప్పేసి. మరి దీంట్లో మీ ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు. గతంలో ఏ రాష్ట్రంలోనైనా రేషన్ కార్డు ఇస్తే ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోలేదు. కానీ ఈ రోజు స్మార్ట్ కార్డ్ ఇచ్చేటప్పుడు మీరు మీ ఫోటో మరి అదేవిధంగా మంత్రుల ఫోటోలు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇది పర్మనెంట్ గా ఉండేటువంటి కార్డు. ఈ రోజు ప్రభుత్వాలు మారుతాయి, ముఖ్యమంత్రులు మారుతుండొచ్చు, కానీ కార్డు మాత్రం అట్లనే ఉంటది. మీరు ఈ పద్ధతి కరెక్ట్ కాదు, మీ సొంత డబ్బా కొట్టుకోవడానికే ఈ రేషన్ కార్డులు ఇస్తున్నారని చెప్పేసి స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మరి మీరు ఎప్పుడైనా సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచన ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. అది కేసీఆర్ గారి యొక్క విధానం. వారు నిజంగా కూడా కేసీఆర్ గారు ఆ రోజు రేషన్ షాప్ మన హాస్టళ్లలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా సన్నబియ్యంతో అన్నం పెట్టాలన్న ఆలోచనతో నా మన్మడ ఏదైతే మరి సన్నబియ్యం తింటున్నాడో మరి అదే విధంగా హాస్టల్ విద్యార్థులు తినాలి అని చెప్పేసి స్టార్ట్ చేసిందే కేసీఆర్ గారు. సన్నబియ్యం బ్రాండ్ అంబాసిడరే కేసీఆర్ గారు. అది మీరు మర్చిపోతా ఉన్నారు. తర్వాత మా మేనిఫెస్టోలో కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి ఈ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి బియ్యం సన్న బియ్యం వేస్తామని కూడా చెప్పడం జరిగింది. గతంలో ఒక రేషన్ కార్డుకి ఒక వ్యక్తికి 4 కిలోల బియ్యం ఇచ్చి 20 కేజీస్ సీలింగ్ పెడితే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి మరి 6 కిలోల బియ్యం ఇస్తూ సీలింగ్ లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోలు ఇచ్చిన బియ్యం మరి మీరు మర్చిపోతున్నారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుకుంటా మరి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు వ్యవసాయం చేసుకుంటా మేము ఇచ్చేటువంటి 24 గంటల కరెంట్ వల్ల అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా సిగ్గుపడాలి. ఎందుకంటే రైతులకు కంటికి కునుకు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్స్ లో మరి మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్క అధికారి ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉంటే 10 నుంచి 12 గంటలు కరెంటే ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు అధికారులు ఒప్పుకుంటున్నారు. మా హరీష్ రావు గారు కూడా నర్సాపూర్కి వచ్చినప్పుడు కానీ ఇంకా భువనగిరికి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు మరి చూస్తే మనకు బుక్స్ లో కనిపిస్తా ఉంది కేవలం 10 నుంచి 12 గంటలే వస్తుంది. దాంట్లో ఇంటరప్షన్స్ విపరీతమైనటువంటి ఇంటరప్షన్స్ వస్తా ఉన్నాయి. ఆ ఇంటరప్షన్స్ కి సంబంధించి సబ్స్టిట్యూట్ కూడా మళ్ళీ కరెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరు గమనిస్తలేరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రైతులు ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు పండించినటువంటి ధాన్యం మేము కొనుక్కున్నామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు మొన్న యాసంగిలో రైతులు పడ్డటువంటి కష్టాలు వర్ణనాతీతం. కళ్ళల్లో నిద్రపోయిన కళ్ళాలకు సంబంధించి నానిన ధాన్యం నానుతుంటే రైతులు కూడా నానిరు. ఆ కళ్ళాల దగ్గర కొనుగోలు జరుగుతలేదని చెప్పేసి గుండె పగిలి చనిపోయినటువంటి రైతులు కూడా ఉన్నారు. దానికోసమా రైతులు సంతోషంగా ఉన్నారని చెప్తా ఉన్నారు మీరు? మరి అదేవిధంగా రైతులకు మరి ఇండ్లలో కూడా రెప్పపాటు కరెంటు పోకుండా కేసీఆర్ గారి హయాంలో సప్లై చేస్తే ఈరోజు మొన్న మరి బోనాల పండుగ నేను ఊరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మన గ్రామస్తులు చెప్తా ఉన్నారు 1 గంటలో కనీసం 5-6 సార్లు పోతా ఉంది. మరి అది కూడా లో వోల్టేజ్ తో వస్తుంది. మీరేమో గృహజ్యోతి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అంటున్నారు. మీరు నాణ్యమైనటువంటి కరెంట్ సప్లైయే చేస్తలేరు. మరి ఇంకా 200 యూనిట్లు రాకపోతే ఇంకేం వస్తుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా రైతులకు రైతు భరోసా ఇచ్చినామని గొప్పగా చెప్పుకుంటున్నారు. కేసీఆర్ గారు 2 సంవత్సరంలో ఇచ్చినటువంటి రైతు బంధు కంటే మీ భరోసా ఏమి ఎక్కువ కాదు. దానికి కూడా 15,000 కోట్ల రూపాయలు గండి కొట్టిందే తప్ప మరి మీరు రైతు భరోసా ఇచ్చింది లేదు. పెంచి ఇచ్చినామని చెప్పేసి దేవుని మీద ఓట్లు పెట్టుకుంటున్నారు. మీరు ఆ రోజు మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతు కూలీలకు కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు.
ఎక్కడ ఇచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దానికోసమా రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు రైతులకు సంబంధించి మరి బోనస్ ఇస్తున్నామన్నారు, అదొక బోగస్. ఇంతవరకు బోనస్ ఒక్క రైతు కూడా సక్రమంగా రాలేదన్న విషయం మీకు తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి దానికి వడ్లకు సంబంధించి ఈ వెరైటీ పెట్టాలి, ఆ వెరైటీ పెట్టాలని చెప్పేసి నానా ఆంక్షలు పెట్టి ఈ రోజు రైతులను ఇబ్బంది పెడుతుంది మీరు కాదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి ఆటో ఆయనకు పైసలు ఇచ్చేస్తే తీసుకొచ్చి ఇంటి దగ్గర పొలం దగ్గర వేసినటువంటి సందర్భం ఉంటే ఈ రోజు యాప్ తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా మరి చిన్న సన్నకారు రైతులు యూరియా బుక్ చేసుకున్నటువంటి సందర్భం. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ఈ యాప్ల ద్వారా రైతులు ఇబ్బంది పడుతుంటే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇంకొక కొత్త యాప్ తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం యాప్ పక్కకు పోయింది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యాప్ వస్తుంది. దీని ద్వారా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. దీనికి సంబంధించి జిల్లా యాజ్ ఎ యూనిట్గా తీసుకోవడం వల్ల కనీసం ఒక 5 నిమిషాలు కూడా యూరియా కానీ డిఏపి కానీ ఏవి కూడా అందుబాటులో లేకుండా పోతా ఉన్నాయి. చిన్న డబ్బా మొన్న నేను మా నర్సాపూర్లో చూసుకుంటే నిజంగా బాధాకరం. రంగంపేట విలేజ్కు సంబంధించి ఒక రైతు ఒక అటెండర్ కాలు మొక్తా ఉన్నాడు. నాకు ఒక్క సంచి ఎరువు ఇప్పియండి, నా పొలం ఎండిపోతుంది, యూరియా అయ్యకపోతే ఎర్రబడిపోతుంది అని చెప్పేసి కాలు మొక్తా ఉన్నాడు. నేను మండల్ మీటింగ్కి పోతే ఒక రైతు నా దగ్గర చిన్న ఫోన్ ఉందమ్మా, నేను యూరియా బుక్ చేసుకోలేకపోతున్నాం, ఏమైనా చేయండి నాకు యూరియా ఇప్పియండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దీనికోసమా రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నా. నిజంగా ఇది బాధ, మరి చెప్పుకోలేనటువంటి బాధ మరి ఈరోజు రైతులంతా కూడా అనుభవిస్తున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకోటి, నిరుద్యోగులకు నేను ఏదో చేసేసిన 70,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అని చెప్తున్నారు. నిజంగా బాధపడాలి. ఈరోజు నిజంగా కూడా మీరు అన్ని ఉద్యోగాలు ఇచ్చినట్టయితే అశోక్ నగర్ లో మరి నిరుద్యోగ యువత ఎందుకు ధర్నా చేస్తుంది, వాళ్ళు ఎందుకు నిర్బంధిస్తా ఉన్నారు మీరు? ఆ రోజు ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వలేదా? నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల మన నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి చెప్పలేదా? అదేవిధంగా మనకి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి మీరు ఒప్పుకోలేదా? అవన్నీ ఏమైనాయని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా యువకుల కోసం స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు. మీరు రాజీవ్ యువ వికాసం ద్వారా మరి వాళ్ళకి లోన్స్ ఇప్పిస్తామన్నారు. 50,000 నుంచి మరి అన్లిమిటెడ్ గా లోన్ ఇస్తాం యువకులకు అని చెప్పేసి చెప్పింది. ఏమైంది? అవి కాగితాలకే పరిమితం అయిపోయినాయి. పాప నిరుద్యోగ యువత ఏదో లోన్ అనే పెట్టుకుని బతుకుతాను, పబ్లిక్ నోటిఫికేషన్స్ వస్తలే గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి అనుకొని దానికోసం దరఖాస్తు చేస్తే దానికి నానా ఆంక్షలు. అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి, ఆన్లైన్లో సర్టిఫికేట్లు తెచ్చియాలా, తర్వాత మళ్ళీ దానికి సంబంధించి ఏమంటున్నారు సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ ఇస్తారంట. మరి ఇంకా మీరు లోన్ ఇచ్చేది ఏంది? మామూలుగా కూడా పోతే కూడా సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ ఇస్తారు. మరి ప్రభుత్వం ఇంకా ప్రత్యేకంగా ఇచ్చే లోన్ ఏంటి? దానికైనా మోక్షం వచ్చిందా అంటే ఇంతవరకు మోక్షం లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు, మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి ఈరోజు స్కాలర్షిప్ లేక దాదాపు 30 లక్షల మంది మరి విద్యార్థులు బాధపడతా ఉన్నారు. స్కాలర్షిప్లు మీరు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ సర్టిఫికేట్లు కాలేజీలనే ఉన్నాయి. అవి వస్తే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చినా ఈ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల వారు ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోతా ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా సరైనటువంటి భోజనాలు లేక ఈరోజు కలుషిత ఆహారం తిని చనిపోయినటువంటి సందర్భాలను కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏంటంటే, ఈ రేవంత్ అన్న మాట ఇస్తే మరి నిలబెట్టుకుంటాడు తప్పదని చెప్పేసి అంటున్నారు. మరి నేను అడుగుతా ఉన్నాను, మా మెదక్ జిల్లాలోనే సిగాచి కంపెనీ, ఒక సిగాచి అనే కంపెనీలో బ్లాస్ట్ అయితే అందులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు చనిపోతే వారికి 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పేసి సంవత్సరంన్నర దాటుతుంది, ఇంకా ఎందుకు ఇస్తలేరంట. మరి ఇప్పుడు మాట తప్పినట్ట, నా మాట నిలబెట్టుకున్నారా అని చెప్పేసి అడుగుతా అన్నారు. దానికి సంబంధించినటువంటి కుటుంబాలు మరి ఇటు అధికారుల చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతా ఉంటే కూడా ఇంకా వారికి ఇయ్యలేదు అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామన్నారు, నిలబెట్టుకున్నారా మీ మాట? ఎస్హెచ్జి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు, మరి ఇచ్చిండ్రా? మీ మాట నిలబెట్టుకున్నారా? పెన్షన్స్ పెంచుతామన్నారు, మరి ఆ పెన్షన్స్ పెంచిండ్రా? మరి నిలబెట్టుకున్నారా అని అడుగుతా ఉన్నాను.
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కి మీరు తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పుడు ఉన్న పథకానికి మోసం తెచ్చేటువంటి పరిస్థితి ఇచ్చింది. మాకు అనుమానం వస్తుంది ఏంటంటే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తప్పించుకోవాలనే ఆలోచనతోని ఈరోజు మీరేమన్నా కోడుకు పంపించేసి మరి దీన్ని ఏమన్నా ఆపే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం కూడా ప్రజల్లో వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇచ్చేటువంటి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరి అది కూడా ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనిపిస్తుంది. గతంలో కేసీఆర్ గారు పెళ్ళైనటువంటి వారం 10-15 రోజుల లోపలనే మరి ఈ యొక్క చెక్కులు ఇస్తే ఇప్పుడు మరి నెలల తరబడి ఎదురు చూసేటువంటి బిడ్డ పుట్టినాక కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినటువంటి సందర్భాలు మరి నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది, సాక్ష్యాధారాలతో కూడా నిరూపించడం జరిగింది అని చెప్పేసి కూడా నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మా మెదక్ జిల్లాలో వరదలు వచ్చినాయి, మరి మొత్తం కూడా కొట్టుకుపోయినాయి, రోడ్లు కొట్టుకుపోయినాయి, చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా కొట్టుకపోతే ఆ రోజు ముఖ్యమంత్రి గారు మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి మరి అక్కడ సమావేశం నిర్వహించి నేను ఎన్ని డబ్బులైనా ఇచ్చేస్తా అని చెప్పి ఇంతవరకు ₹1 అయినా మీరు ఇచ్చిండ్రా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. రోడ్లన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి, ఇంతవరకు రిపేర్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఆ రోడ్ల పైన వెళ్తా ఉంటే ఈరోజు యాక్సిడెంట్ అయి చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. మీరు మాట నిలబెట్టుకున్నారా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఎవరైనా ఏ నియోజకవర్గంకైనా ముఖ్యమంత్రి వస్తే ఆశపడతాం, ఆ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి వెళ్తారా అని చెప్పేసి. మరి మన జహీరాబాద్ ఎమ్మెల్యే గారు పాపం ఆ రోజు వస్తే మరి పోయి చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చింది. ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు కమిటీ వేస్తే చూస్తానని చెప్పేసి ఇంతవరకు ₹1 ఇయ్యలే. నిన్న సంగారెడ్డి కూడా వస్తే మెదక్ జిల్లాకి ఏమన్నా ఇస్తారేమో అని చెప్పేసి ఆలోచనతో మేము ఉన్నాం. కానీ ఉట్టి వ్యక్తిగత విమర్శలు, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడమే తప్ప మరి ఒక్క కొత్త వర్క్ అయినా శాంక్షన్ చేసిందా అని చెప్పేసి అడుగుతున్నాను. గతంలో మరి కేసీఆర్ గారి అధ్యక్షతన మరి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మన మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి సింగూర్ ఏదైతే ఉందో అది మెదక్ జిల్లాకే కేటాయించాలని చెప్పేసి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాంట్లో నీళ్లను కూడా మరి వదిలేసి రిపేర్స్ పేరు మీద మరి ఈరోజు రైతులకు నీళ్లు లేకుండా చేయడం జరిగింది, ఇరిగేషన్స్ అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీరు అందిస్తే కనీసం ఆ మెయింటెనెన్స్ కూడా లేక ఈరోజు నీళ్ళు వదిలేసి నీళ్లు కూడా రానేటువంటి పరిస్థితి ఈరోజు కల్పిస్తా ఉన్నారు. మరి అదేవిధంగా బసవేశ్వర ప్రాజెక్ట్ మరి దానికి సంబంధించి కూడా నిధులు ఇయ్యక దాన్ని కూడా మరి నిర్వీర్యపరుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఏ కార్యక్రమం కూడా చేయకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ఒక నియంతలాగా మాట్లాడడం జరుగుతోంది. నిన్న ఏమంటున్నారు, హరీష్ రావు గురించి మాట్లాడుతూ క్షుద్ర పూజలు చేయడానికి వేరే రాష్ట్రాలకు పోయినాము అని చెప్పేసి అంటున్నారు. ఒక గౌరవపదమైనటువంటి పోస్ట్లో ఉండి మరి మీరు క్షుద్ర పూజల గురించి మాట్లాడుతూ ఉంటే ఈ మోడర్న్ యుగంలో కూడా మీరు మళ్ళీ రాతి యుగం వైపు మరి ప్రజల్ని ఆలోచనలు చేసే విధంగా చేస్తున్నారా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. నిజంగా క్షుద్ర పూజలపైన మీకు ఆ నమ్మకం ఉంటే మరి మీరు కూడా ఈ రోజు అటువంటి పూజలు చేసి అధికారంలోకి వచ్చిండ్రా అని చెప్పేసి కూడా అనుమానం కొంతమందికి వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇటు హరీష్ రావు గారు వెళ్ళి పూజలు చేసి వచ్చిండ్రు అని చెప్పేసి మాట్లాడితే కేటీఆర్ గారు అవును గుడికి పోతే తప్ప అని చెప్పేసి అడిగినందుకు మరి ఇటు కేటీఆర్ గానే తిడతారు, అటు హరీష్ రావు గారి గురించి మాట్లాడితే ఎందుకు? వాళ్ళు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రతిపక్షమైన ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలపైన మరి మాట్లాడుతూ ఉన్నారు. మీ స్కామ్లు, మీ ల్యాండ్ సంబంధించినటువంటి ఇష్యూస్ పైన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీరంతా కూడా మరి దాన్ని జీర్ణించుకోలేక వారిపైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారి గురించి మరి ప్రజలందరికీ తెలుసు మెదక్ జిల్లాకు సంబంధించి, ఎందుకంటే మరి ఈ రోజు ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, మీరు 3 నియోజకవర్గాల్లో గెలిచింది. ఇదే విధంగా మాట్లాడుకుంటూ పోతే రేపు ఆ 3 కూడా గల్లంతయ్యేటువంటి పరిస్థితి వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వారు ప్రజల మధ్యలో ఉండి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసే వ్యక్తిగా మెదక్ జిల్లా ప్రజలకు అందరికి కూడా తెలుసు. వారు ప్రజలందరూ కూడా చైతన్యవంతులు. మీరన్నీ మాట్లాడినా కూడా మరి అవన్నీ కూడా నమ్మరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంద్రమ్మ ఇండ్ల గురించి కూడా మాట్లాడడం జరిగింది. మేము గొప్పగా ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఇస్తున్నారు వాస్తవమే, కానీ దానికి బిల్స్ ఏమని?
మీ ఎమ్మెల్యేనే ఒకరు చెప్పడం జరిగింది నిన్న, పెద్దలంతా కూడా వేల కోట్ల రూపాయలు తినిపోతా ఉంటే 5 లక్షలు ఇచ్చేటువంటి ఇంద్రమ ఇండ్లకు 500 ఆంక్షలు పెడుతున్నారు అని చెప్పేసి, ఇది నిజం కాదా? మరి అదే విధంగా ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఏంటంటే, నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇస్తామంటే మేము నమ్మినాం, ఇప్పుడు నిధుల కోసం ఫోన్ చేస్తుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఫోన్లు ఎత్తుతలేరని చెప్పేసి మీ ఎమ్మెల్యేనే కదా మాట్లాడింది. ఇంకొక ఎమ్మెల్యే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ గొప్ప మనుషులు అని చెప్పేసి మరి మాట్లాడినటువంటి విషయం మీకు గుర్తొస్తలేదా, వినబడతలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా నిజంగా మీ ఎమ్మెల్యేలకే మీ పేరు గుర్తొస్తలేదంటే ప్రజలు ఇంకా మీరేం గుర్తుంటారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇంద్రమ్మ చీరల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సరే, కేసీఆర్ గారు ఆ రోజు బతుకమ్మ చీర కింద మహిళల్ని గౌరవించాలని పుట్టింటి సార కింద తనకు తోచినతో చీర ఇస్తే ఏ పేరాంటానికి వెళ్ళినా ఎక్కడికైనా కట్టుకున్నా కూడా అదొక గౌరవంగా ఉండే. మీరు ఒక సంవత్సరం చీర ఇచ్చి ఇంద్రమ్మ చీర, దాని ఏంటంటే నిన్న సమావేశంలో మన పాలపీట చీర కట్టుకున్నటువంటి లెవండి అంటే మహిళని అగౌరవపరిచినట్టు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి ఆ చీరలు కేవలం ఏంటంటే పేరంటానికి వెళ్తే తెలిసిపోతుంది అది. కాబట్టి ఓన్లీ సీఎం మీటింగ్లకు కానీ లేదంటే ఎస్హెచ్జి మీటింగ్లకే కట్టుకుంటున్నారే తప్ప మరి మహిళలు అగౌరవపరిచే విధంగా మాట్లాడొద్దని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కానీ నేను మీ అందరికీ నేను ప్రజల అంటే మెదక్ జిల్లా నియోజకవర్గానికి మన సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి మన శాసనసభ్యులు గారు ఉన్నారు. వారి హయాంలో కూడా నియోజకవర్గానికి నిధులు ఇస్తే సంతోషించేవారు. కానీ ఆ విధంగా కాకుండా ఏంటంటే మా ఎమ్మెల్యే గెలవలేదు కాబట్టి మేము ఇయ్యలేము అన్నటువంటి పరిస్థితిలో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి అందరికీ అన్ని నియోజకవర్గాల అభివృద్ధి పరచాలి, కానీ ఈరోజు మా ఎమ్మెల్యే లేరు కాబట్టి మేము ఏం చేస్తలేమన్న విధానంగా మాట్లాడడం పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఈరోజు నిజంగా మన 420 హామీలు, అదేవిధంగా మన 6 గ్యారంటీలు ఇయ్యలేక ఇటు మహిళలకు స్కూటీ 2500 ఇయ్యలేదు, అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ వస్తలేదు, ఆడపిల్లలకు స్కూటీలు వస్తలేవు, ఇటు స్కాలర్షిప్లు వస్తలేవు, నిరుద్యోగ వృద్ధి వస్తలేదు, నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు. అదేవిధంగా మనకి ఇంకా ఈ విధంగా ఏ హామీ ఇచ్చినా కూడా మన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సంబంధించి మరి తులం బంగారం లేదు. ఏది ఆలోచన చేసినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అన్నిట్లో ఫెయిల్ అయింది. కాబట్టి డైవర్ట్ చేయాలన్న ఆలోచనతో, ప్రజల మనసును డైవర్ట్ చేయాలన్న ఆలోచనతోనే ఈరోజు వ్యక్తిగతంగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని తిడితే మరి మా పబ్బం గడుపుకోవచ్చు ఆ పూటకు అని చెప్పేసి అనే విధానంగా మీరు పోతున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా రేపు పొద్దున జరిగేటువంటి ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావడం ఖాయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీ ఎమ్మెల్యేలే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తూ, మరి ఇప్పుడు మన క్రాంతి కుమార్ గారు మాట్లాడతారు. అన్న లాస్ట్ మాట్లాడతారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న మా జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి మేము కూడా ఇది ఆశపడ్డాం. ఎందుకంటే గతంలో కూడా జైరాబాద్కు వచ్చినప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు, జైరాబాద్ ఎమ్మెల్యే గారు మాణిక్రావు గారు చాలా పెండింగ్లో ఉన్న సమస్యల్ని, గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలని కూడా అమలు చేయాలని చెప్పి కోరినారు. ప్రధానంగా మా 3 నియోజకవర్గాల్లో జైరాబాద్, సంగారెడ్డి, ఆందోళన నియోజకవర్గాల్లో, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో సంగమేశ్వర, బసవేశ్వరకు సంబంధించిన ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. వాటికి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. కేసీఆర్ గారేమో నారాయణఖేడ్లో ప్రారంభించారు, మా నియోజకవర్గంలోనేమో హరీష్ రావు గారు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 ప్రాజెక్టులను రద్దు చేశారు. మేమేమనుకున్నాము అంటే నిజంగా వేరే నియోజకవర్గాలనేమో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే లేరు, ఏమైనా వివక్ష పాటిస్తున్నాం అనుకున్నాం. కానీ మా నియోజకవర్గంలో ఆ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మేమందరం ఏమనుకున్నాం, కనీసం మా నియోజకవర్గం కోసమైనా సరే అన్ని నియోజకవర్గాలకు పనికొస్తుంది, సంగమేశ్వర, బసవేశ్వరను మళ్ళీ పునరుద్ధరిస్తారేమో, అనౌన్స్ చేస్తారేమో అని ఆశపడ్డాం. కానీ అవన్నీ వదిలేసి మొత్తం ఆ క్షుద్ర పూజలు,
తాంత్రికాలు మాంత్రికాలు వాళ్ళు మంత్రాలు చేస్తున్నారని మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తప్పించి ముఖ్యమంత్రి గారు చేసింది ఏం లేదు. మేమందరం అయితే ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే మా కేసీఆర్ గారు వచ్చినప్పుడు నారాయణఖేడ్లో ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక్కొక్క గ్రామానికి 20 లక్షల రూపాయలని కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. అదే మీదకి మీటింగ్లో పెట్టినప్పుడు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు మళ్ళీ కూడా ఒక్కొక్క గ్రామానికి 20 లక్షల రూపాయలని నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఇచ్చాడు. మీరు ఇప్పుడేమో మా నియోజకవర్గంలో కానీ జిల్లా మొత్తంలో కానీ రోడ్లు సరిగ్గా లేవు, వైద్యం సరిగ్గా అంత లేదు, విద్య సరిగ్గా లేదు, ఇటన్ని మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతుంటే ప్రజల సమస్యలన్నీ గాలి కొల్లేసి ప్రజల సమస్యలు ఏమీ పట్టించుకోకుండా నాయకులను దూషించడానికి తాంత్రిక పూజలని ఇంకో పూజలని హరీశ్రావు గారు ఎక్కడో పోయి పూజలు చేసినారని చెప్పి అది చేసినారని చెప్పి విమర్శించడం తప్పించి మీరు ప్రజలకు పనికొచ్చి ఒక్క విషయం మాట్లాడకపోవడాన్ని మేము ఇక్కడ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ని ఎజెండా కాకుండా అటెన్షన్ డైవర్ట్ చేసుకుంటూ వేరే విషయాలని ఎజెండాకు తీసుకొచ్చుకుంటూ రోజు పదే ఆ విషయాలు తీసుకొచ్చుకుంటూ మా నాయకుల క్యారెక్టర్ను అసాసినేట్ చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. నేను మీకు ఒకటే ప్రశ్నిస్తున్నాను. మీ మంత్రులు మీ అగ్రనాయకులు ఎవ్వరు కూడా గుళ్లకు రహస్యంగా పోలేరా? ఎక్కడ కూడా పూజలు చేయలేరా? ఎందుకు మీరు మా పార్టీ నాయకులు మాత్రం మీరు టార్గెట్ చేసిండ్రు? మీరు కూడా ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కామాక్షి టెంపుల్ కావచ్చు, అనేక రకాల టెంపుల్ కావచ్చు, ఏదైతే మీరు ఇప్పుడు హరీశ్రావు గారు టెంపుల్కి పోయి పూజలు చేసిండని మీరు ఆరోపిస్తున్నారో ఆ టెంపుల్కు కూడా మీరు వెళ్ళి పూజలు చేసిండ్రు. మరి మీరేం పూజలు చేసిండ్రు? అప్పటి కేసీఆర్ పతనం కావాలని పూజలు చేసిండ్రా? అప్పటి కేసీఆర్ హయాంలో నీళ్లు రావద్దు, కరువు కాటకాలు రావాలని చెప్పి మీరు పూజలు చేసిండ్రా? మరి అప్పుడు మేమేం మాట్లాడలేదే, మా పార్టీ విమర్శించలేదే. దాన్ని గౌరవిస్తాం. ఎవరు ఏ గుడికి పోయినా పూజలు చేసుకున్నా, యాగాలు చేసుకున్నా, యజ్ఞాలు చేసుకున్నా కూడా దాన్ని గౌరవిస్తాం కనుక ఎవరూ దాన్ని విమర్శించలేము. కానీ మీరు ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటా దేవుని నమ్మకాలు ఉన్నాయి కనుకనే పూజలకు పోతారు, పూజలు చేస్తారు. ప్రతిపక్ష నేతలు అన్నప్పుడు వాళ్ళ ఇష్టం. అది నువ్వు ప్రోటోకాల్ ఇస్తావా? ఎస్కాట్ ఇచ్చి పంపిస్తావా? చెప్పమని రేపు మీ రాష్ట్రాల్లో ఎస్కాట్ ఇస్తాడని చెప్పండి. ఏ గుడికి పోయినా ఏ పూజకు పోయినా తప్పకుండా మా నాయకులందరూ వస్తున్నారు, మీరు వాళ్ళకి ఎస్కాట్ ఏర్పాటు చేయాలని చెప్పి మీకు ఇంటిమేషన్ ఇస్తాం. అప్పుడన్నా అదేనా కరెక్ట్ అవుతుంది. కానీ వ్యక్తిగత పర్యటనని కూడా ఆపాదిస్తూ దాన్ని ప్రజల్లో చర్చ పెట్టి ఒక క్యారెక్టర్ అసోసియేట్ చేసే ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇంకోసారి మీరేమన్నారు, ఒకసారి కేసీఆర్ గారి గురించి ఏం మాట్లాడినారు? పశుపతిని బంధించినట్టు నేను కేసీఆర్ గారిని బంధించిన అని చెప్పి అన్నారు. అంటే మరి పశుపతిని బంధించాలంటే నీకు ఎన్ని క్షుద్ర పురుషులు చేసి ఉండాలి? నువ్వు ఎన్ని విద్యలు నువ్వు నేర్చుకొని ఉండాలి? పశుపతికే చాలా విద్యలు నేర్చుకొని పశుపతి వాళ్ళందరినీ కూడా అఘోర దగ్గర విద్యలు నేర్చుకొని పశుపతి అరుంధతిని బంధిస్తాడు పశుపతి. మరి అట్లాంటి పశుపతిని నువ్వు బంధించడానికి ఎన్ని విద్యలు నేర్చుకున్నావు నువ్వు అంటే అర్థం. నేను ఏదో సెర్చ్ చేస్తుంటే పశుపతిని బంధించాలంటే ఏమేమి క్షుద్రాలు చేయాలంటే నేను సెర్చ్ చేస్తే వస్తుందన్నమాట. పశుపతిని సంహరించడానికి కేవలం ఆయుధాలు సరిపోవని గ్రహించిన జేజమ్మ తాంత్రిక నియామకాల ప్రకారం తన చర్మంతో తయారు చేసిన దివ్య వస్త్రాన్ని సిద్ధం చేస్తుంది అంట. అంటే ఇవన్నీ నువ్వు నేర్చుకున్నావా? ఇప్పుడు మేమంతా నేను క్వశ్చన్ అడగాలనా? ఇంకేముంది? పశుపతిని భూమి లోపల బంధించి అతని సమాధిపై అమ్మవారి దివ్యశక్తి కలిగిన రుద్రశిలని నాటి మంత్రబద్ధమైన బంధనాలతో అతని దుష్ట శక్తులు బయటకు రాకుండా బంధిస్తుంది అంట. అంటే మరి ఇవన్నీ శక్తులు నేర్చుకున్నావా? నువ్వు రాష్ట్రాన్ని పాలిస్తున్నావా? ఓ మంత్రగాడ వేసినావా? అసలు ఏంది నువ్వు ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తెలంగాణలో ప్రజలు కరువు కాటలతో వస్తుండ్రు. కేసీఆర్ టైంలో ఇంటికి నీళ్ళు వస్తుండే, ఇంటికి నీళ్ళు వస్తలేవు, ఊర్లలో రోడ్లు సరిగ్గా లేవు, కరెంటు సరిగ్గా వస్తలేదు. 10 గంటల కరెంట్ ఇచ్చి 4 గంటలు ఎల్సీ పీరియడ్ కరెంట్ కట్ చేసుకుంటూ మిగతా కరెంట్ లో కరెంట్ ఇచ్చుకుంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు యూరియా యాప్ పెట్టి యూరియా అందకుండా కుట్ర చేస్తున్నారు. ఇన్ని సమస్యలతో రైతులు ప్రజలు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇబ్బంది పడుతుంటే ఇవన్నీ అడ్రస్ చేయాల్సింది వదిలిపెట్టి ప్రతిసారి ఇవన్నీ అడుగుతున్న మా నాయకుల మీద టార్గెట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా 2 సంవత్సరాల కాలం ఉన్నది. కనీసం ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. ప్రజలు ఇప్పటికే చాలా నష్టపోయారు మీరు రావడం వల్ల. పెద్ద మనుషులకు పెన్షన్లు వస్తలేవు. కళ్యాణ లక్ష్మి ఆల్రెడీ మీరు కోర్టుకు పోయి ఏదో చేసి కోర్టులో మీరు కౌంటర్ చేయకుండా దాన్ని కళ్యాణ లక్ష్మి రాకుండా చేసిర్రు. రేపు భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు ఏదేదైతే పథకాలని
ప్రవేశపెట్టినరో అమలు చేసినారో వాటన్నిటిని కూడా మీరు మళ్ళీ ఏదో రూపకంగా ఆపించే కుట్ర చేస్తున్నారు. ఫస్ట్ దాన్ని ఆపండి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో చేసుకొని మాట్లాడాలని చెప్పి నేను మీకు విన్నవించుకుంటూ, మా నిజంగా మేము మొన్ననే ఒక బహిరంగ లేఖ కూడా రాసినాను. ముఖ్యమంత్రి గారు మా జిల్లాకు వస్తున్నారు, ఎందుకంటే మేము కేసీఆర్ గారు వచ్చినప్పుడల్లా ఏదోటి ప్రతి నియోజకవర్గానికి అనౌన్స్ చేస్తుండే కనుక మా నియోజకవర్గానికి మా మంత్రి గారు కోట్ల నిధులు మంజూరు చేస్తారని చెప్పి మేము ఆశపడ్డాం. కానీ పెద్ద అందరికీ కూడా నిరాశ ఎదురైంది. ప్రజలు కూడా అటువంటి నిరాశలో ఉన్నారు. రేపు తప్పకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఇకనైనా మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి. ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల ఎట్లా మెలుగాలో మీరు చూసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా నాతో పాటు పెద్దలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు సునీత లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు, మరి నిన్నటి రోజున ఏదైతే ముఖ్యమంత్రి గారు భాష అనేది కూడా అంతా జోకులేసినట్లుండింది. ఏదైతే ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రజలకు ఒక మంచి సూచన, మంచి వరాలు ఇస్తారని అందరం కూడా ఆశించినాం. ముఖ్యంగా అది కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క సొంత సభలాగా ఉన్నది. అది అఫీషియల్ ప్రోగ్రాం కాదు, అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని చెప్పక తప్ప. ఎందుకంటే మేమున్న జిల్లాలో ఎమ్మెల్యేలం ఉన్నాం, కనీసం మాకు ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు. ఆ ఇంగిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వంలో వారికి లేదు. ఇన్విటేషన్ ఇవ్వలేదు, ప్లస్ కనీసం ఫోన్ల మీదనే చెప్తారంటే అది కూడా లేదా. కాబట్టి ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రపూరితమైన రాజకీయం. మరి గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మాజీ సీఎం గారు కేసీఆర్ గారు మరి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం గోల్కొండలో అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు కూడా, మరి తాగునీరు కానీ, విద్యుత్ కానీ, వ్యవసాయం కానీ, మరి అదేవిధంగా డెవలప్మెంట్ కానీ, ప్రజల గురించి, ఉద్యోగుల గురించి, మరి స్టూడెంట్స్ గురించి కానీ కూడా మరి సంక్షేమ ఫలాలు మరి ఆ రోజు డిక్లేర్ చేసిన పరిస్థితులు ఉండేవి. గతంలో పోయిన సంవత్సరం 23 మే 2025లో గౌరవ ముఖ్యమంత్రి గారు జహీరాబాద్ రావడం జరిగింది. అక్కడ వచ్చి జహీరాబాద్కు వరాలు ఇస్తారేమో అని మేము ఆశించినాం. పోగా వచ్చింది ఏంది, ఏం డెవలప్మెంట్ ఏం చేయలేదు. పనులన్నీ మాయి, పలకలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం. మేము చేసిన అభివృద్ధినే వాటికి రిబ్బన్ కటింగ్ చేయడానికి వచ్చిండు. ఒక బసవేశ్వర స్టాచ్యూకి ఇనాగరేషన్, ఆర్ఓబి ఇనాగరేషన్, అక్కడ కేంద్రీయ విద్యాలయం ఉంటుంది మాచునూరు జనసంఘం మండలంలోని మాచునూరు విలేజ్. ఆ కేంద్రీయ విద్యాలయాన్ని ఎప్పుడో స్టార్ట్ అయింది, 6 నెలలు అయిపోయింది. దానికి రిబ్బన్ కట్ చేసిండు. అంటే స్టార్ట్ అయిన దాన్ని కూడా మళ్ళీ రకంగా ఇట్లా చేసిన వాటికి మరి వాటిని ఇనాగరేషన్ చేయడం. మరి నాకు టైం ఇస్తే నేను కూడా మా అభివృద్ధి గురించి అక్కడ మాట్లాడడం జరిగింది. అక్కడ రోడ్ల విషయం, గతంలో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు పంచాయతీ రాజ్ రోడ్ల గురించి అభివృద్ధికి 72 కోట్ల మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం రాగానే వాటిని ఆపేసింది.
ముఖ్యమంత్రి గారితో నా విన్నపం, సార్ మా దగ్గర పంచాయతీరాజ్ కింద ఒక ఇంచుమించు 72 లక్షల రోడ్లు ఉన్నాయి, రోడ్లన్నీ పాడైపోయినాయి, అది ఇవ్వండి అని అడగడం జరిగింది. తర్వాత R&B రోడ్లు కూడా చాలా మట్టుకు మరి ప్రజలందరూ మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, కాళ్ళు ఇరిగిపోతున్నారు, కొందరు చనిపోతున్నారు, కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ, వాటిని కూడా R&B కూడా ఇవ్వమని అడిగాను. అదేవిధంగా ఈ యొక్క సంగమేశ్వర బసవేశ్వర గురించి అడగడం జరిగింది. సంగమేశ్వర బసవేశ్వర కనీసం 397 గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా 19 మండలాలు, ఇంచుమించు 3,84 ఎకరాల భూమి కూడా విస్తీర్ణం ఉన్నది. కాబట్టి దాంట్లో ఈ యొక్క జిల్లాకి, సంగారెడ్డి జిల్లాకి మీరు సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ద్వారా మాకు నీళ్ళు ఇస్తే సాగునీరు కానీ మరి తాగునీరు కానీ మా ప్రజలకు, ఎందుకంటే మా ఏరియా జహీరాబాద్ ఏరియా ఇంచుమించు 635 హైట్లో ఉంటుంది. అక్కడ లాస్ట్ అన్నాలంటే అక్కడి వరకు నీళ్ళు అందంటే లిఫ్ట్ ఇరిగేషన్ చేయవలసింది. అప్పటి ఉన్నటువంటి మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే గారు భూమి పూజ చిన్న చెల్మెడ అన్న గ్రామంలో కూడా వారు భూమి పూజ చేయడం జరిగింది పంప్ హౌస్ గురించి. అది కూడా పక్కకు పెట్టేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు, రైతులు ఎక్కడ బాగుపడతారన్న ఉద్దేశంతో నాశనం కావాలనే ప్రజలు ఇప్పుడు ఈ రకంగా అది కూడా అడిగాను. కానీ కనీసం ఇప్పటి వరకు తట్టడం మన్ను కూడా ఎత్తలేదు, అది చేయలేదు. బసవేశ్వర కొంత చేసినట్టున్నారు, అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గారు చేశారు కొంత, తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా బంద్ చేశారు. అంటే సంగమేశ్వర బసవేశ్వర అన్ని రకాలుగా మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతి రైతుకి ప్రతి గుంటకు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో చేసినటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ను కావాల్సుకొని మొన్ననే ఏమంటారు జనాలు, ఒకడు కులేశ్వరం అంటాడు, ఒకడు కావాల్సుకొని చేసిర్రు అంటారు, ఒకడు డబ్బు వినియోగం చేసి సంపాదించిరని అంటారు. ఇది వాళ్ళు చేసిన, అంటే ప్రజలకు మంచి చేసే ఉద్దేశం వీరికి లేదు. ఎంతసేపు ప్రజలను మరి మోసపెట్టి మోసపూరితమైన మాటలు చెప్పి రకంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారి యొక్క ప్రభుత్వం. మరి ఈ రకంగా వారు, అదేవిధంగా మా దగ్గర నీమ్స్ ప్రాజెక్ట్ అని వస్తున్నాయి, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని, అది 12,630 ఎకరాలు అంటే స్వాధీనం చేసుకునేది గవర్నమెంట్. దాంట్లో ఇంచుమించు 5,000 మంది రైతుల భూములు పోయినాయి. అప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడ వచ్చిన తర్వాత ఆ 5,000 రైతులకు వాళ్ళకు ప్రతి ఒక్కరికి మేము ఇండ్ల స్థలాలు ఇస్తాం 5,000 మంది అని చెప్పడం జరిగింది. దాన్ని జగ్గారెడ్డికి చెప్పడం జరిగింది. ఏమని, జగ్గారెడ్డి గారు మీరు అందరితో మాట్లాడి వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వండి అని చెప్పారు. ఆ ఊసు ఇంతవరదాకా కనీసం సంగారెడ్డికి వచ్చింది కదా అది అన్న చెప్తాడేమో అనుకున్నాం, అది కూడా మాట్లాడలేదు. ఈ రకంగా అన్ని అబద్ధాలు చెప్పుకుంటా మరి ఈ రకంగా మరి కొందరు ఏమంటారు, వీళ్ళు రేషన్ కార్డే ఇవ్వలేదు అంటున్నారు. మరి సభలో అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి 6,47,479 కార్డులు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చారన్నాడు. అని మరి అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అందరేమో కొందరేమో అసలే ఇవ్వలేదు అంటారు. మరి ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఇప్పుడే మా మాజీ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇదంటే మరి అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసుకొని, ఓ దేవుళ్ళ మీద కూడా నమ్మకం లేదు, దేవుళ్ళ మీద ఒట్టేసి నేను అది ఇస్తా, రుణమాఫీ చేస్తా, రైతు భరోసా అన్నాడు. కానీ మరి దేవుళ్ళని అసలు కనీసం నువ్వు దేవుళ్ళనన్నా మొక్కుతావా లేదా తెలియదు. కాకపోతే మొక్కిన వాళ్ళని ఏమంటుండంటే క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు అంటాడు. మరి మాజీ మంత్రి హరీష్ రావు గారు పోయి ఎక్కడో దేవుడిని మొక్కడానికి పోతే ఇప్పుడు దేవుడు పోయిన వాళ్ళు మొక్కుని వాళ్ళందరూ కూడా క్షుద్ర పూజలు చేసినట్టుంట. ఏ కాలంలో ఉన్నావు మన రేవంత్ రెడ్డి, నువ్వు ఏ కాలంలో బతుకుతున్నావు? ఇప్పుడు నడుస్తున్నది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్న టైంలో నీవు క్షుద్ర పూజలు అంటావు. మళ్ళీ నువ్వు ఏ కాలంకో పోతా ఉన్నావు, రాతి యుగానికి పోతున్నావు. కనీసం నీకు ఆ జ్ఞానం ఉన్నదో లేదో మాకు తెలియదు, కానీ కనీసం మీకు ఆలోచన చేయాల. కానీ పక్కనున్న వాళ్ళకన్నా అడగాల, నువ్వేం మాట్లాడతావు? మరి హైదరాబాద్ చుట్టూ సముద్రం ఉన్నది అంటావు, 3 సార్లు ముగ్గురు ఏం మాట్లాడుతున్నావు? స్టూడెంట్స్ నవ్విపోతున్నారు నిన్ను చూసి నీ మాట్లాడే తీరు.
నువ్వు ఏ స్టూడెంట్స్కు ఏమి ఆదేశం ఇస్తా ఉన్నావు? ఈ రకంగా మీరు కొంచెం మీ యొక్క మాట మార్చుకోవాలి. కాబట్టి అంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం నిందించడం మాట్లాడి అభివృద్ధి పనులు చేయండి. రైతులకు అందరికీ నువ్వు భరోసా ఇస్తున్నావు. 15 వేలు అన్నావు భరోసా, 15 పోయి 12కు వచ్చినావు, 12కు పోయి 6,000 ఎకరాలని 2 సార్లు వేసినట్టు 2-3 సార్లు వేసినావు. మిగతాది మర్చిపోయినావు. రుణమాఫీ అసలే మర్చిపోయినావు. ఇది ఖాళీ అబద్ధం మాటలు చెప్పి ఏదో డబ్బా కొట్టి వెళ్ళిపోతా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. ఏదైతే నీవు చేస్తున్న ఈ యొక్క మరి ప్రచారం ప్రజలు అందరూ కూడా ఎవరు కూడా ఈ కాలంలో అందరూ హుషారున్నారు. పిల్లలు కూడా హుషారున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా అర్థమవుతున్న పాలిటిక్స్ ఎవరున్నారు పాలిటిక్స్ అనేది కూడా చెప్తారు. కాబట్టి అదేవిధంగా నిన్నటి రోజు మరి జగ్గారెడ్డిని చూపిస్తూ ఏదో మాట్లాడిండు. ఇది దురదృష్టం. అది కానీ మీ అదృష్టం ఏంటంటే ఓడిపోయినా మీ అంబడి పిచ్చోళ్ళలాగా మీతోనే తిరుగుతున్నాడే. నేను 100 సార్లు చెప్పిన సిగ్గులోనడరా పట్టణంలో చేసేది న్యాయపడా నుండి ఏం దాచిపెట్టినావు లడ్డు సంగారెడ్డిలు అంటే తెల్లారి గట్ల అదృష్టం. అది కానీ మీ అదృష్టం ఏంటంటే ఓడిపోయినా మీ అంబడి పిచ్చోళ్ళలాగా మీతోనే తిరుగుతున్నాడే. నేను 100 సార్లు చెప్పిన సిగ్గులోనడరా పట్టణంలో చేసేది న్యాయపడా నుండి ఏం దాచిపెట్టినావు లడ్డు సంగారెడ్డిలు అంటే తెల్లారి గట్ల దురదృష్టం. అది కానీ మీ అదృష్టం ఏంటంటే ఓడిపోయినా మీ అంబడి అది ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా ప్రజల ముంగట భారీ సభలో ఒక మనిషిని ఇన్సల్ట్ చేయడం మంచిది కాదు. రేపు నువ్వు ఉంటావో పోతావో గెలుస్తావో ఓడతావో మాకు తెలియదు కదా. రేపు నీవు పోయిన తర్వాత నీ పేరు మంచిగా ఉండాలని ఆలోచించుకో. అదేవిధంగా ఆయన జగ్గారెడ్డికి ఏమంటాడు, జగ్గారెడ్డి నీవు మా దగ్గర టికెట్ ఇచ్చే అవసరం లేదు, నీవు సీదా రాహుల్ గాంధీ దగ్గరికి పోవాలి అని అంటాడు. రాహుల్ గాంధీకి పోవాలంటే రాహుల్ గాంధీ అసెంబ్లీ టికెట్లు ఇస్తాడా? మరి ఏఐసిసి ప్రెసిడెంట్ ఇస్తాడా? అంటే అక్కడున్న ఏఐసిసి ప్రెసిడెంట్ దళితుడు ఖర్గే గారు ఉన్నారు. అంటే వారిని మరి ఎస్సీలను నువ్వు కించపరచడమా? ఇది ఏఐసి మరి ప్రెసిడెంట్ అయిన ఖర్గే గారిని నువ్వు కించపరుస్తున్నావు. ఎస్సీలకు కూడా నువ్వు ఈ రకంగా తోలనాడడం కరెక్ట్ కాదని ఈ సభాముఖంగా మీకు ఈ యొక్క మీ మీడియా ఉత్తరాల ద్వారా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అప్పులు చేసినాం. అరే మీ అప్పులు కూడా ఇప్పుడు తండ్రి చేసిన అప్పులు కొడుకులు వెనకటి కాలంలో తండ్రి చేసిన అప్పులు కొడుకులు తీర్చిండ్రు. అంటే మరి మీరు అప్పులు చేసిన మీరు తెలంగాణ రాకముందు మీ అప్పులు కూడా మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చింది కదా. అది ఒకరి తరబడి ఒక ప్రభుత్వం తర్వాత ఒకరు చేస్తూ ఉంటారు. మరి ఆ తప్పులు కూడా నువ్వు తప్పుడు మాట్లాడుతున్నావు. అది ఎన్నో 3 కోట్లు 4 కోట్లు చెప్తుంటే అది కూడా అబద్ధాలు మాట్లాడుతుంటే అప్పుల విషయం ఎవరైనా ఇప్పుడు మీ ప్రభుత్వం చేసిపోతుంది, నువ్వు ఇప్పుడు చేసిపోతా ఉన్నావు. రేపు అప్పులు మేము కూడా తీర్చవలసి వస్తుంది. రేపు గవర్నమెంట్ ఎవరు వస్తారో తెలియదు కదా. కాబట్టి అప్పులు చేయడం అనేది కూడా ఇది సహజం. అందరికి కూడా ఒకరు గవర్నమెంట్ ఉంటే మిగతా గవర్నమెంట్ అప్పులు తీర్చవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఏదైతే ఇప్పుడు కరెంటు విషయం నేను కూడా ఒకసారి నేను నేర్చుకున్నా. నేను హరీష్ రావు దగ్గరగా ఒకరోజు మేము జైరాబాద్ కొట్టుంటే హరీష్ రావు సడన్గా ఒక సబ్స్టేషన్లో పోయి వాళ్ళ లాగ్ బుక్ చూసిండు. నేను కూడా ఒకసారి పోయి మా ఏరియాలో జనసంఘం విలేజ్లో పోయి ఆ లాగ్ బుక్స్ అన్నీ చూస్తే మన ట్రిప్ అయింది కానీ వాళ్ళు ఇవ్వకపోవడం, నైట్ ఇవ్వకపోవడం అదంతా చూస్తే వాళ్ళు 12 గంటల కన్నా ఎక్కువ ఇస్తలేరు. ఇది కానీ 24 గంటలు కూడా మేము ఇస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు నీ లాగ్ బుక్కులు తెచ్చి చూపించుకో ఒకసారి తెలుస్తుంది నువ్వు ఎంత కరెంట్ ఇస్తున్నావని. ఇది అబద్ధాలు మాట్లాడడం తప్ప అబద్ధాల కాలేజీలో నేర్చుకుని వచ్చినట్టు ఉండదు. అది కాలేజ్ అయినా అబద్ధాల కాలేజ్ ఏడున్నది మరి అది కూడా ఆయనకే తెలుసు. కాబట్టి నిజంగా అబద్ధాల పుట్టల మీద ప్రభుత్వాన్ని బూతులు మాట్లాడి ఒక పెద్ద మనిషి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అన్ని బూతులు మాట్లాడడం ఈ రకంగా మొన్న మధ్యలో ఒక హేట్
క్రైమ్స్ అనేది ఒక మీటింగ్ పెట్టారు. దాంట్లో ఎవడు కూడా నువ్వు తప్పుడు మాట్లాడితే నాకు ఇబ్బంది కలిగింది, నాకు ఇబ్బంది ఎట్లా అటువంటి అనే దాన్ని బట్టి. కానీ మొట్టమొదట మీరే ముందు బూతులు మాట్లాడుతున్నారు, మీరే అది అందరికీ నేర్పుతా ఉన్నారు. కాబట్టి ఆ బూతులు మాట్లాడి విడిచిపెట్టి ప్రజాపాలన అన్నావు, నువ్వు ప్రజల పాలన మంచిగా చేయు, మంచి పేరు సంపాదించుకో. కానీ బూతులు మాట్లాడి ఏదో అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేసి అన్నీ కూడా తిట్ల పురాణం పెట్టించి నీవు ప్రభుత్వానికి వచ్చినావు. ఆ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కనీసం ముందు పిసిసిగా ఉన్నప్పుడు చేసినేమో, మరి మీ సీఎం కూడా ఉన్నప్పుడు కూడా మరి మంచి మాటలు మాట్లాడి ప్రభుత్వంలో ప్రజాపాలన చేయండి, అభివృద్ధి చేయండి, ప్రజలు మెచ్చుకుంటారు. అబద్ధాలు మాట్లాడకుండా, జూటా మాటలు మాట్లాడకుండా నిజాయితీగా మాట్లాడి నిజాయితీగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికే పెద్ద చీడ అని చెప్పక తప్పదు. నిన్న అధికారికంగా జరిగిన సంగారెడ్డిలో కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లాగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యేన నన్ను కనీసం సమాచారం ఇవ్వకుండా ఆ మీటింగ్ జరగటం అనేది అహంకారానికి నిదర్శనం. ఇది నన్ను అవమానించడం కాదు, సంగారెడ్డి ప్రజలు నన్ను గెలిపించిండ్రు. మరి ఆ ప్రజలందరికీ కూడా అవమానపరిచినట్టే. సంగారెడ్డి గడ్డ మీద కాలు పెట్టే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగారెడ్డికి కనీసం ఒక ప్రాజెక్టు కానీ ఓ పథకం కానీ ఏమి ఇవ్వలే. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ఎస్డిఎఫ్ కానీ ఎంఆర్ఆర్ కానీ సంగారెడ్డి, సదాశివపేట అన్ని గ్రామాలకు సంబంధించిన వర్కులు అన్నీ క్యాన్సిల్ చేసిండు. ముఖ్యమంత్రి హోదాలో ఖాళీ చేతులతో వచ్చి ఆయన శుష్కప్రియాలు శూన్యాస్తాలతో గాలి మాటలు చెప్పి పోవటం మరి సిగ్గుచేటు. అదే రకంగా స్వాతంత్ర దినోత్సవం జాతీయ జెండా సాక్షిగా సమగ్రత రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సంగారెడ్డిలో బజారు భాషలో రాయికి విమర్శలు చేయటం దిగజారుతనానికి నిదర్శనం. మరి సంగారెడ్డిలో నిన్నటి రోజు విద్యార్థి నాయకులకు, యువకులకు అందరినీ ముందస్తు అరెస్ట్ చేయటం కూడా మరి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి శ్రావణ్ రెడ్డి అదే రకంగా వారి విద్యార్థి నాయకులందరినీ కూడా చింటూ అందరినీ కూడా బంధించి సీఎం గారు వెళ్ళిపోయే వారికి వాళ్ళను విడుదల చేయకపోవటం అనేది మరి విచారం. మరి అదే రకంగా రేవంత్ రెడ్డి ప్రోగ్రాం చేతగాని వాడే మాటలు చెప్తాడన్నట్లు కాంగ్రెస్ పాలనలో చెప్పుకోవడానికి ఒక మంచి పని కూడా లేదు. ముఖ్యమంత్రి తన అసమర్థతను దాచుకొని క్షుద్ర పూజలనే డ్రామాలు
చేస్తూ ఇది తెరలేపిండు. మరి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మూఢనమ్మకాలు ప్రోత్సహించే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం మానుకొని ఇచ్చిన మాటలు ఎలా అమలు చేయాలో ఆలోచిస్తే బాగుంటుంది. మరి అదే రకంగా మరి ఓడిపోయిన ఎమ్మెల్యేని ఏదో తారాస్థాయికి లేపి ఇటువంటి ఇంద్రుడు చంద్రుడు మీకు 1000 కోట్లు ఇచ్చినా దొరకడు అని చెప్పడం అనేది మరి ఎన్నికల ప్రచారంగా మేము ఆలోచన చేయాల్సిన పరిస్థితి. మరి అటువంటివాడే అయితే ప్రజలు ఎందుకు ఓడగొడతారు? ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి మళ్ళా కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరగటం కూడా భూముల కబ్జాలు అంటే టీజీఏఏసీ పేరు మీద దాదాపు 800 ఎకరాలు మరి ఈరోజు ఆయన అక్వైర్ చేసి మరి అక్కడున్న రైతులకి అన్యాయంగా మోసం చేసినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి చరిత్ర కలిగిన మీకు ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు మెండుగా ఉంటాయి. కేసీఆర్ మళ్ళా రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా మళ్ళా తిరిగి వస్తాడు. మరి ఖచ్చితంగా ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి మీకు తగిన బుద్ధి చెప్తారు. మీరే శాశ్వతం కాదు. మరి మీరు ఇచ్చిన స్మార్ట్ కార్డు శాశ్వతమా? మీ ఫోటోలు పెట్టుకున్నారు, ఇటు మంత్రిది ఇటు ముఖ్యమంత్రిది. మీరు ఎన్ని నెలలు ఉంటారో మీకే తెలియదు. మరి ఆ తర్వాత ఆ కార్డు పరిస్థితి ఏంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి అదే రకంగా సివిల్ సప్లై మంత్రి ఆయన ఫోటో పెట్టుకున్నారు. మరి ఇది మీకు గుర్తింపు కార్డు, ఇది శాశ్వతంగా మీకు ఉపయోగపడుతుందని మీరు చెప్తున్నారు. మరి మీరు ఉండేదే శాశ్వతం కాదు కాబట్టి మీరు ఇటువంటి చౌకబారు విమర్శలు చేయటం కానీ చౌకబారు మాట్లాడటం కానీ ప్రజలు గమనిస్తున్నారు. విఘ్నులు, విజ్ఞానవంతులు, విద్యావంతులైన వాళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని మెచ్చుకోవటం లేదు. ఎప్పుడు పోతుందా మా పీడ అని చెప్పి ఎదుర్చుస్తున్నటువంటి పరిస్థితి. మీరు రారని తెలిసే ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని మేము హెచ్చరిస్తున్నాం.